హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న లవ్ మౌలి అనే సినిమా చూశాను. మూవీ టీజరు ట్రైలరు మనకి ఒక కొత్త నవదీప్ని చూపిస్తున్నట్టు, ఏదో మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉన్నట్టు అనిపించింది అనమాట. అంటే అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ స్టోరీలా అనిపించింది. కానీ మూవీ మూవీ ఎలా ఉందంటే మూవీ అంత ఎంగేజింగ్గా లేదు. బేసికల్గా మూవీ పాజిటివ్ విషయానికి వస్తే ఏంటంటే హీరో ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటాడు. ఎవరితోని ఎక్కువగా ఆ రిలేషన్షిప్లో ఉండడు. కొంచెం పొసెసివ్ లాగా ఇలా ఉంటుంటాడు అనమాట. అతను సింగిల్గా ఉండడానికి ఇష్టపడతాడు. సో అతను ఉండేది కూడా ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉంటుంది అనమాట, అది ఉండే ఇల్లు. సో అక్కడ ఆ లొకేషన్స్ కానీ ఆ సీనరీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనిపించింది అనమాట, విజువల్స్ మాత్రం. సో అది ఇంకా హీరోయిన్స్ నలుగురు ఉన్నారు. వాళ్ళందరూ చాలా బాగున్నారు. నవదీప్ చాలా బాగున్నాడు చూడడానికి. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. నవదీప్ 2.0 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అది చేసినట్టే అతని విషయంలో వంకపెట్టడానికి ఏం లేదు. అతను చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు కూడా. కాకపోతే ఏంటంటే స్టోరీయే ప్లాటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కన్విన్సింగ్ ప్లాట్ కాదు. ప్లస్ ఏంటంటే హీరో ఎవరితో అడ్జస్ట్ అవ్వలేకపోవడం అనమాట. అంటే మనకి ఏంటంటే బాగా ఫ్రీడమ్ ఉన్న అమ్మాయి అయినా మనం ఉండలేము. ఎవరైనా కానీ ఇప్పుడు మన రిలేషన్లో ఉండాలనుకుంటేనే మనం ఉండగలం. సో ఏ రకమైన అమ్మాయి అయినా అది మన మీద బాగా డిపెండ్ అయ్యి పొసెసివ్గా ఉండే అమ్మాయి అయినా, ఫ్రీగా ఉండే అమ్మాయి అయినా, ఎవరితో అయినా కానీ మనం ఎప్పుడు రిలేషన్లో ఉండగలం అంటే మనం ఉండాలనుకుంటేనే ఉండగలం. అదే పాయింట్. సో ఏంటంటే అది నలుగురు హీరోయిన్స్తో ట్రై చేసి ఫైనల్గా హీరో రియలైజ్ అవుతాడనమాట ఆ పాయింట్ని. సో చిన్న ప్లాటు, నాకు కొంచెం ఎంగేజింగ్గా లేదనిపించింది సినిమా. విజువల్స్, నవదీప్ పర్ఫార్మెన్స్, హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ తప్పితే పెద్దగా ఎంగేజింగ్గా ఏం లేదనిపించింది స్టోరీ. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మీరు చూడాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.